హాయ్ ఎవరీవన్. మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందర ఎమోషన్స్ కన్నా కామన్ సెన్స్తో ఎక్కువ ఆలోచించండి. అప్పుడే మనము తక్కువ తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు కన్సాలిడేట్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. ఇక్కడ అమౌంట్ చూసినామంటే మిలియన్స్లో ఉంది. సో మన మిలియన్స్ను క్రోర్స్లో కన్వర్షన్ చేసుకుందాము. మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్కి ఇస్తామన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ అంటే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ను లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తాము, అది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్. అలాగే సెప్టెంబర్ను డిసెంబర్తో కంపేర్ చేస్తే అది క్వార్టర్ ఆన్ క్వార్టరు. ఫస్ట్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో ఇక్కడ మిలియన్స్లో ఉంది కాబట్టి క్రోర్స్లో కన్వర్షన్ చేసుకుందాము. సో లాస్ట్ ఇయర్ వీళ్ళకు 14,932 క్రోర్స్ వచ్చిందనమాట. ఇప్పుడు 19,452 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ చూసినామంటే దగ్గరగా వీళ్ళకు 4,400 క్రోర్స్ వరకు పెరిగింది. అలాగే అదర్ ఇన్కమ్ చూసినామంటే 477 క్రోర్స్ నుండి 610 క్రోర్స్ అనమాట. ఇక్కడ చూసినామంటే 140 క్రోర్స్ పెరిగిందనమాట. సో వీళ్ళకి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగింది, అలాగే అదర్ ఇన్కమ్ అనేది కూడా పెరిగింది. సో ఈ రెవెన్యూ జనరేట్ చేయడానికి వీళ్ళు ఎక్స్పెన్స్ ఏం చేసినారో చూస్తాము. ఎక్స్పెన్సెస్ చూసినామంటే ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్యూల్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ చూసినామంటే 5,785 క్రోర్స్, ఇప్పుడు చూసినామంటే 6,841 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ ఎయిర్ ఫ్యూల్ ఎక్స్పెన్స్ పెరిగింది, ఎందుకంటే రెవెన్యూ పెరిగింది కాబట్టి ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఫ్యూల్ కూడా పెరిగింది. తర్వాత ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఇంజన్ రెంటల్స్ లాస్ట్ ఇయర్ చూసినామంటే 70 క్రోర్స్ అయితే ఇప్పుడు 299 క్రోర్స్ అనమాట. సో ఇది కూడా పెరిగింది. తర్వాత సప్లిమెంటరీ రెంటల్స్, సో ఇది చూసినామంటే లాస్ట్ ఇయర్ 1985 క్రోర్స్ అయితే ఇప్పుడు 2,630 క్రోర్స్ అనమాట. సో ఇది కూడా పెరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ ఫీజ్ అండ్ ఛార్జెస్ ఇది చూసినామంటే 917 క్రోర్స్ అయితే ఇక్కడ 236 క్రోర్స్ అనమాట. సో ఇది కూడా పెరిగింది. తర్వాత పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, సో లాస్ట్ ఇయర్ 80 క్రోర్స్ అయితే ఇప్పుడు 96 క్రోర్స్ అనమాట. ఇక్కడ కొంచెం తక్కువ పెరిగింది, ఇది కూడా పెరిగింది. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 1.8 క్రోర్స్ క్రెడిట్ అయింది, ఇప్పుడు 2.4 క్రోర్స్ డెబిట్ అయిందనమాట. సో ఇక్కడ తక్కువగా చేంజ్ అయింది, దీన్ని ఎక్స్క్లూడ్ చేసుకుందాము. తర్వాత ఎంప్లాయీ కాస్ట్ లాస్ట్ ఇయర్ 1284 క్రోర్స్ అయితే ఇక్కడ 1691 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ కూడా ఎంప్లాయీ కాస్ట్ పెరిగింది. తర్వాత ఫైనాన్స్ కాస్ట్, సో లాస్ట్ ఇయర్ చూసినట్టే 829 క్రోర్స్ ఇప్పుడు 1095 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ చూసినామంటే దగ్గరగా 280 క్రోర్స్ పెరిగిందనమాట. ఏమంటే ఫైనాన్స్ కాస్ట్ అంటే వీళ్ళు లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు కొంచెం ఎక్కువ అప్పులు చేసినారనమాట. అలాగే వీళ్ళు 1095 క్రోర్స్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, అంటే వీళ్ళకు డెప్ట్ ఉన్నదనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిప్రిషియేషన్, సో లాస్ట్ ఇయర్ చూసినామంటే 1342 క్రోర్స్ చూస్తే ఇప్పుడు 1665 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉందన్నమాట, అంటే వీళ్ళు అసెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సో అప్పుడే వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేయగలరు అనమాట. సో అసెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వీళ్ళకు డిప్రిషియేషన్ అనేది కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి డిప్రిషియేషన్ అనేది ఎక్కువ ఉంది. తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ లాస్, సో లాస్ట్ ఇయర్ చూసినట్టే 586 క్రోర్స్ అయితే ఇప్పుడు 50 క్రోర్స్ అనమాట. ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గిందనమాట. సో ఇక్కడ ఏమంటే అంటే వీళ్ళు ఫారిన్ కంట్రీస్ కూడా ఫ్లైట్స్ ఎక్కువ రన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు డబ్బులు అనేది డాలర్స్లోనూ అట్లా వేరే దాంట్లో వస్తుంది. సో ఆ ఫారిన్ ఎక్స్చేంజ్లో కూడా లాస్ ఆర్ గెయిన్ ఉంటుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్, సో లాస్ట్ ఇయర్ చూసినట్టే 1107 క్రోర్స్ అయితే ఇప్పుడు 1453 క్రోర్స్ అనమాట. సో వీళ్ళకు రెవెన్యూస్ పెరిగినాయి, దాంతోపాటు ఎక్స్పెన్స్ అనేది కూడా అన్నీ పెరిగినాయి అనమాట. సో ఓవరాల్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 1423 క్రోర్స్ అయితే ఇప్పుడు 2,998 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ చూసినామంటే సో దగ్గర 110% వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్సెస్, సో కరెంట్ ట్యాక్స్ చూసినామంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ 70 lakhs పే చేస్తే ఇప్పుడు 30 lakhs అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే వీళ్ళు ట్యాక్స్ అనేది పే చేయట్లేదు అనమాట, మినిమల్ పే చేస్తున్నారు అనమాట. సో ఎందుకు మినిమల్ పే చేస్తున్నారని తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ వీళ్ళు 70 lakhs 30 lakhs అంటే ఇది
జీరోకి ఈక్వల్ అనమాట. అంటే వీళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే 2998 crores ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చినా కూడా వీళ్ళు ట్యాక్స్ అనేది దీనికి ఏం పే చేయట్లేదు అనమాట. సో ఎందుకు పే చేయట్లేదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 1422 crores నుండి ఇప్పుడు 2998 crores. సో వీళ్ళకు దగ్గర 110% వరకు పెరిగిందనమాట. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ సెప్టెంబర్ క్వార్టర్లో 189 crores అయితే ఇప్పుడు 2998 crores అనమాట. క్వార్టర్ ఆన్ కూడా చాలా బాగా పెరిగింది. అలాగే ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసినామంటే 188 crores నుండి 2998 crores అనమాట. తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 36 రూపీస్ 91 పైస్ అయితే ఇప్పుడు 77 రూపీస్ 69 పైస్ అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది చాలా బాగా పెరిగింది. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే 4 రూపీస్ 90 పైస్ నుండి 77 రూపీస్ అనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా చాలా బాగా పెరిగింది. సో మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ వల్ల మనకి ఏమర్థమైందంటే వీళ్ళకు రెవెన్యూ అనేది చాలా ఎక్కువ వస్తుంది, అలాగే ఎక్స్పెన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉన్నది. తర్వాత ఇక్కడ ట్యాక్సెస్ అనేది వీళ్ళు ఏం పే చేయట్లేదు, ఎందుకు పే చేయట్లేదు అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఓవరాల్గా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్కు ఇయర్ ఆన్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్స్కు లాస్ట్ 4 quarters అలాగే లాస్ట్ 1 year ప్రైస్ ఎలా చేంజ్ అనేది చెక్ చేస్తాము. సో ఇక్కడ చూసినామంటే కరెంట్ పీ అనేది 16.8 ఉందన్నమాట. అంటే రిజల్ట్స్ రాకముందు ఎలా ఉందో చెక్ చేస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పీ అనేది 21.1 ఉంది. సో రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. సో దానివల్ల దాని పీ అనేది 21.1 నుండి 16.8కు తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే లాస్ట్ 4 quarter రిజల్ట్స్ వస్తాము. సో వీళ్ళకు డిసెంబర్ క్వార్టర్లో అనేది 110% వచ్చిందనమాట, చాలా బాగా వచ్చినాయి. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసినామంటే లాస్ నుండి ప్రాఫిట్కి వచ్చిందనమాట. అంటే ఇక్కడ 1583 crores లాస్ ఉండేది 188 crores ప్రాఫిట్కి వచ్చిందనమాట, ఇది పాజిటివ్ పాయింట్. జూన్ క్వార్టర్ చూసినామంటే 550% వచ్చిందనమాట. ఇక్కడ లాస్ నుండి 1000 crores లాస్ నుండి 3090 crores ప్రాఫిట్లోకి వచ్చిందనమాట. తర్వాత మార్చ్ క్వార్టర్లో వచ్చినామంటే ఇక్కడ లాస్ నుండి ప్రాఫిట్లోకి వచ్చిందనమాట. సో ఈ రిజల్ట్స్ మనకు ఏమర్థమైందంటే డిసెంబర్ క్వార్టర్లో ప్రాఫిట్ 110% అనమాట. మిగతా సెప్టెంబర్ క్వార్టరు, జూన్ క్వార్టరు అలాగే మార్చ్ క్వార్టర్ వస్తే లాస్ట్ నుండి ప్రాఫిట్స్ వచ్చిందనమాట. సో ఇంతకు ముందు సంవత్సరంలో లాసెస్ ఉన్నాయన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ప్రైస్ చూసినామంటే లాస్ట్ 1 yearలో, సో 1 year ముందు ఇది 1900 ఉందన్నమాట. 1900 నుండి ఎంత పెరిగిందంటే 2445 పెరిగిందనమాట. అంటే రిజల్ట్స్ బాగా వచ్చినాయి, దానివల్ల ప్రైస్ కూడా 70 to 80% లాస్ట్ 1 yearలో పెరిగిందనమాట. అలాగే సో వీళ్ళకి డెప్ట్ అనేది ఎలా ఉందో చెక్ చేస్తాం. సో వీళ్ళకి డెప్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ చూసినామంటే ఇంతకుముందు సంవత్సరాలంతా డెప్ట్ అనేది ఉందన్నమాట. 14లో 15లో ఇట్లా. సో డెప్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇది ఎందుకు ఎక్కువ ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే వీళ్ళు ఎక్కువ అసెట్స్ మీద, అంటే ఫ్లైట్స్ మీద, దీని మీద అంతా ఎక్కువ ఎక్స్పెన్స్ చేయాలన్నమాట. దానివల్ల వీళ్ళకు డెప్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అందువల్లే ఇక్కడ యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినామంటే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఎలా పే చేస్తున్నారు చూడండి. ఇక్కడ లాస్ట్ 12 monthsలో 3998 crores ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేసినారనమాట. అలాగే 23లో చూసినామంటే 3167 crores ఇంట్రెస్ట్ పే చేసినారు. అలాగే 22లో చూస్తే 2385 అనమాట. మార్చ్ 21లో చూస్తే 2169 crores. సో వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్ పెంచుకోబోతున్నారు అనమాట. అంటే వీళ్ళకి రెవెన్యూస్ ఇవన్నీ ఎక్కువ జనరేట్ చేయాలంటే వీళ్ళు ఎక్కువ ఫ్లైట్స్ ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. అంటే అసెట్స్ మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే వీళ్ళు లోన్స్ ఇట్లాంటివి తీసుకొని అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో అందువల్ల వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో మనకు ఏదైనా కంపెనీకి ఎక్కువ డెప్ట్ ఉందంటే మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలన్నమాట, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలంటే. అలాగే ఇక్కడ ఆర్ఓసి చూసినామంటే కరెంట్ ఆర్ఓసి చూస్తే 6.9%. అలాగే 3 years చూసినట్టే నెగిటివ్లో ఉందన్నమాట. అంటే ఇంతకుముందు అంతా లాసెస్లో ఉంది, అందుకు నెగిటివ్లో ఉంది. సో ఆర్ఓసి తక్కువ ఉందన్నమాట. ఆర్ఓఈ చూసినా కూడా ఇక్కడ ఏం లేదనమాట. అంటే వీళ్ళకి ఇంతకుముందు ఎక్కువ ప్రాఫిట్స్ లేదనమాట. ఇక్కడ చూసినామంటే యాన్యువల్ రిజల్ట్స్లో సో లాస్ట్ 12 monthsలో వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తుందన్నమాట. అంతకుముందు 23లో లాసు, 22లో లాస్ అనమాట, 21లో లాసు, 20లో లాసు.
సో 19లో ఇక్కడ ప్రాఫిట్స్ ఉన్నాయన్నమాట. సో 20 నుండి 23 వరకు లాస్ ఉంది. లాస్ట్ 12 మంత్స్లో ప్రాఫిట్స్ వచ్చినాయన్నమాట. సో ఫ్యూచర్లో కూడా వీళ్ళు ప్రాఫిట్స్ కంటిన్యూ చేస్తున్నారా లేదా అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ ప్రైస్ చూసినామంటే ఇంతకుముందు వాళ్ళకి లాసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ప్రైస్ చూసినామంటే 2016లో దీని ప్రైస్ అనేది 923 ఉందన్నమాట. 923 నుండి 3120కి అంటే దగ్గరగా 3 times పెరిగిందనమాట. ఎన్ని సంవత్సరాల్లో? 2016 నుండి 24 అంటే సో 8 years అన్నమాట. 8 yearsలో 3 times పెరిగిందనమాట. సో మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనము ఓన్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ మీదుగా డిపెండ్ కాకుండా ఇంకా మనము డెప్త్గా అనలైజ్ చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దు అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్స్కి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయో చెక్ చేస్తాము. రిజల్ట్స్ సో వీళ్ళకు సెకండ్ ఎప్పుడు వచ్చిందంటే 352 ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చిందనమాట. ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చింది. సో మార్కెట్ టైంలో ఎలా బిహేవ్ చేసిందో చూస్తాము. 1 dayలో సో ఇక్కడ 1.94% అంటే రిజల్ట్స్ రాకముందు 1.94% పెరిగిందనమాట. అలాగే 5 days చూసినామంటే సో 5 daysలో ఇది 2800 నుండి ఇక్కడ 3200 వరకు పెరిగిందనమాట. 1 month చూసినామంటే సో ఇక్కడ 2927 ఇక్కడ తగ్గిందనమాట, మళ్ళీ పెరిగింది. సో ఓవరాల్గా ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అలాగే ఇరానీ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. అలాగే వీళ్ళు ఏమైనా డివిడెండ్స్ ఇస్తున్నారో చూస్తాము. సో డివిడెండ్స్ అనేది 2019 వరకు వీళ్ళు డివిడెండ్స్ ఇచ్చారనమాట. తర్వాత 2020 నుండి ఆల్రెడీ చూసినాము. 2020 నుండి 23 వరకు వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది రాలేదు. దానివల్ల ఇక్కడ డివిడెండ్ అనేది స్టాప్ చేసినారనమాట. సో ఇప్పుడు లాస్ట్ 12 monthsలో వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్లో ఏమైనా డివిడెండ్ ఇస్తారో లేదో మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో వీళ్ళకు క్వార్టర్ ఆన్ క్వార్టరు ఇరానీ రిజల్ట్స్ అనేది బాగా వచ్చింది. అలాగే ఇంతకుముందు లాస్ట్ 3 quartersలో కూడా సో లాస్ నుండి ప్రాఫిట్కి వచ్చిందనమాట. సో ఫ్యూచర్లో కూడా ఇలా వీళ్ళు ప్రాఫిట్స్ కంటిన్యూ చేస్తారో లేదో మనం ఎప్పుడు అనలైజ్ చేసుకోవాలన్నమాట. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.